హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే నమస్తే సార్. నవీన్ గారు. నమస్తే అండి. సార్, ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా యూనివర్సిటీస్ అందిస్తున్నటువంటి స్కాలర్షిప్ వివరాలు ఒకసారి. ఈ స్కాలర్షిప్స్ అనేవి చాలా మందికి తెలియటం లేదు సార్. అసలు నిజంగా స్కాలర్షిప్స్ ఉంటాయా, ఇంత లక్షలు పెట్టుకొని మన పిల్లల్ని అక్కడ పంపిస్తున్నాం మేము, ఒకసారి ఆ వివరాలన్నీ మా వ్యూవర్స్. ముఖ్యంగా సుమన్ టీవీ ద్వారా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం పేరెంట్స్ లో ఉన్న భయాందోళనలు తొలగించడానికి చర్చా కార్యక్రమంలో భాగంగా నవీన గారు నన్ను ఇక్కడ పిలిచినందుకు ముఖ్యంగా నవీన గారికి నా కృతజ్ఞతలు తెలుపుతా. మేడం, మీ ద్వారా నేను మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి చెప్పేది ఏంటంటే, అమెరికా వెళ్ళి చదువుకోవడానికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000 వరకు లోన్లు తీసుకొని వెళ్తున్నారు. అంటే మీరు పంపించే యూనివర్సిటీ స్టాండర్డ్స్ని బట్టి హార్వర్డా, స్టాన్ఫోర్డా, ఎంఐటీనా, లేదా ఇంకా అదర్ ఐవీ లీగ్ యూనివర్సిటీసా, దీనికైతే మినిమం ₹1,00,00,000 అవుతుంది మేడం. తర్వాత సెకండ్ రంగ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ సెకండ్ రంగ్ యూనివర్సిటీస్కి అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సదరన్ కాలిఫోర్నియా, ఇంకా మిగతా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఏంటి సెకండ్ రంగ్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి వాటికి మినిమము 70 నుంచి 80 లక్షలు అవుతున్నాయి. ఇంకొద్దిగా కిందకు వచ్చి మిగతా యూనివర్సిటీస్లో చదువుకోవడానికి చూస్తే 40 నుంచి 50 లక్షలు అవుతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పేరెంటు, లేకపోతే ప్రతి స్టూడెంట్ ఏమనుకుంటాడంటే, అమెరికా వెళ్తాం ద్వారా అమెరికాలో మంచి ఆపర్చునిటీస్ తీసుకొని, మంచి ఎడ్యుకేషన్ తయారు చేసుకొని, మంచి జాబ్ కొడటానికి, తద్వారా నేను బ్యాంక్ లోను తీర్చేయొచ్చు అనే భావంతో, మంచి భావంతోనే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితులు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికన్స్ ఫస్ట్, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ ఏముంటుందంటే, మొదటగా ఆంగ్లో సాక్షన్ రేస్ అంటే అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగిన తెల్ల జాతీయులు లేదా నల్ల జాతీయులు ఎవరైనా కానీ అమెరికన్ పౌరులకి ఇచ్చిన తర్వాతే ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళకి ఇద్దాము. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఏ రకమైన ఆపర్చునిటీ అయినా ఫస్ట్ గివ్ ప్రయారిటీ టు అమెరికన్స్. ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో భాగంగా మన వాళ్ళకి ఎంఎస్ అక్కడ చేసినా కానీ జాబ్ తెచ్చుకోలేని పరిస్థితి. ఎవ్రీడే ఐఎమ్ గెటింగ్ మెనీ కాల్స్, మెనీ క్వైరీస్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ దట్ సార్, నేను ఎంఎస్ చేశాను అమెరికాలో, కానీ 1 year నుంచి నాకు జాబ్ లేదు ఇక్కడ. ఇదొకటి. ఇలా వచ్చే కొన్ని మెయిల్స్, కొన్ని కాల్స్. ఇంకొకటి, సార్ నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్, ఎంఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నాను, కానీ స్కాలర్షిప్ మధ్యలో ఆగిపోయింది. ఇది బ్యాంక్ లోను, ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ పెట్టమన్నారు. అంటే బ్యాంక్ ఒక 40 లక్షలు లోన్ ఇచ్చింది అనుకోండి, కొన్ని బ్యాంకులు ఏమంటున్నాయి తెలుసు తెలివిగా, ఇంకొక 40 లక్షలు మీ పేరెంట్స్ని కట్టమనండి, అప్పుడు ఇది డెలివర్ చేస్తాం, ఇది ఈ యొక్క మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామంటున్నారు. అలా ఫస్ట్ ఇయర్ లో అయిపోయి సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి స్కాలర్షిప్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మన బ్యాంక్ లోన్ ఇబ్బంది వలన. ఇది ఒక బ్యాచ్ ఉంది. ఇంకో బ్యాచ్ ఏంటంటే, స్థలం పొలం తాకట్టు పెట్టి అమెరికా ఫ్లైట్ తీసుకొని ఒక ఓవర్సీస్ కన్సల్టెంట్ని నమ్మి వాడికి 15,000 20,000 తీసుకుంటాడు వాడు. హైదరాబాద్లో చాలా ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ఆఫీసులు ఉన్నాయి. వేరే వేరే కరీంనగర్, ఆదిలాబాదు, ఖమ్మము, భద్రాచలము, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, యు నేమ్, తిరుపతి, యు నేమ్, ఆర్ మన రంగారెడ్డి, హైదరాబాద్, యు నేమ్, హండ్రెడ్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఆర్ దేర్. వాళ్ళు ఏం చెబుతున్నారు, మీరు రండి, మేమున్నాం, మీకు అమెరికాలో సీట్ ఇప్పిస్తాం అంటారు. అమెరికాలో సీటు ఒక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి, ఐఐటీస్, ఐఐఎంస్లో చదవటం ఒక ఎత్తు, అదే ఐఐటి అంటే అదే టెక్నాలజీ ఒక లోకల్ బీటెక్ కాలేజ్లో చదవటం ఒక ఎత్తు, అదే ఐఐఎంలో చదవటం ఒక ఎత్తు మేనేజ్మెంట్, అదే మేనేజ్మెంట్ మన గల్లీలో ఉన్న ఒక చిన్న కాలేజీలో చదవటం ఒక. సేమ్ ఇట్లానే అమెరికాలో కూడా గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి అని 4 గ్రేడ్లో అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ని మనం డివైడ్ చేయొచ్చు. ఏదో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళిపోదాం, ఏదో విధంగా అమెరికాకి వెళ్ళిపోదాం అనే ఆతృతలో, అనే ఎక్సైట్మెంట్లో ఏం చేస్తున్నారు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ని మీరు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు మీ యొక్క ఎక్సైట్మెంట్ చూసి, ఓహో రైట్, మంచి బకరా దొరికింది, మంచి గొర్రె దొరికింది నాకు, దీన్ని ఎట్లయినా పంపించేసేసి, ఏంటమ్మా ఏం లేదు, మా ఫ్రెండ్ వెళ్ళాడండి అమెరికా లాస్ట్ ఇయర్, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. రైట్, రెండమ్మా, మీకు బ్యాంక్ లోన్ కావాలి, తర్వాత I-20 అడ్మిషన్ ఫామ్ కావాలి, SOP రాయాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి సీట్ తెచ్చుకోవడానికి, తర్వాత GRE రాయాలి, టోఫెల్ రాయాలి, లేకపోతే GMAT రాయాలి మేనేజ్మెంట్కి వెళ్ళాలనుకుంటే,
లేకపోతే యుఎస్ఎంఎల్ఈ యుఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ వెళ్ళాలి, లేకపోతే మనకి ఇప్పుడు మాస్టర్స్ ఇన్ లా అడ్మిషన్ ఎల్ఎల్ఎం అక్కడ చదవడానికి వెళ్ళాలి. ఇక్కడైతే క్లాట్ రాయాలి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఇండియాలో. అక్కడైతే ఎంఎల్ఏటి రాయాలి, యుఎస్ఎంఎల్ఈ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్కి అక్కడ అది రాయాలి, లేకపోతే జిఆర్ఈ గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్, లేకపోతే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అక్కడ మనం ఇక్కడ క్యాట్ రాయాలి ఇండియాలో, అక్కడైతే జీమాట్ రాయాలి. మరి ఇవన్నీ రాస్తారు. ఆ రైట్ స్కోర్స్ ఉన్నాయా? ఆ రైట్ తీసుకురండి. లోన్ ఇంత కావాలి, లోన్ లేదా ఓ పని చేద్దాం, చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి మీ అకౌంట్లో మీ వీసా డ్యూరేషన్ టైంలో ఉదాహరణ 2025 జూన్లో మీకు వీసాకి వెళ్తున్నారు అనుకుందాం. 2025 జూన్కి ముందలే అంటే ఏంటి, మే నుంచే జూలై వరకు ఒక 3 నెలల పాటు మీ అకౌంట్లో ఒక 60 లక్షలు వేయించే బాధ్యత మాది. తద్వారా వీసా ఆఫీసరు మీకు ఫండ్స్ ఉన్నాయని వీసా ఇస్తాడు. అక్కడికి వెళ్ళంగానే ఈ 60 లక్షలు మెల్లిగా మళ్ళీ మాకు బ్యాక్ పంపించేయాలి. మీరు అగ్రిమెంట్ మీద సైన్. ఈ 60 లక్షలు 3 నెలల పాటు మీ అకౌంట్లో పెట్టినందుకు మాకు ఇంత ఇవ్వండి అంటే ఏదో ఒక విధంగా అమెరికా వెళ్ళిపోవాలి, ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చూపించి. ఇది కాకపోతే ఇదో పద్ధతి. ఈ పద్ధతి కాకపోతే నెక్స్ట్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళండి. బ్యాంక్ లోన్స్ మేము మాట్లాడతాము, ఇదో పద్ధతి. లోన్స్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి ఎంఎస్ చేస్తున్నారు. అయిన తర్వాత ఉద్యోగాలు ఏమైనా రెడీగా ఉన్నాయా? ముఖ్యంగా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఉద్యోగాలు ఏమైనా రెడీగా ఉన్నాయా? అక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. సో దయచేసి అమెరికా మీద మోజుతో ఎలాగోలా వెళ్ళిపోదాం అని వెళ్ళొద్దు. వెళ్ళేది ఏదో ప్రాపర్గా యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ USIEF అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ స్కాలర్షిప్స్ వివరాలు మేము హెల్ప్ చేస్తాం. మా దాంట్లో చాలామంది టెక్నాలజీ పీపుల్, బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్, ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు. మేము మీకు హెల్ప్ చేస్తాము, ప్రాపర్గా గైడెన్స్ ఇస్తాం. మేము ప్రాఫిట్ మోటివ్తో పనిచేయట్లేదు, నాట్ ఫర్ ప్రాఫిట్తో చేస్తున్నాం. కాబట్టి మీకు తక్కువ ఖర్చులో, మీ కన్సల్టెంట్ దగ్గర 20,000 కడుతుంటే మేము దాంట్లో చాలా తక్కువ ఖర్చుతో అతి తక్కువ మినిమం రుసుము తీసుకొని మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు వరకు మేము 7,500 మందికి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఇచ్చున్నాం లాస్ట్ 10 yearsలో. సో అమెరికాలో చదువుకోవడానికి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మెరిట్ స్కాలర్షిప్స్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా అబ్దుల్ కలాం స్కాలర్షిప్స్ ఉన్నాయి, నెహ్రూ స్కాలర్షిప్స్ ఉన్నాయి, జూనియర్ ఫుల్ బ్రైట్ ఉంది, సీనియర్ ఫుల్ బ్రైట్ ఉంది, హ్యూబర్ట్ హంప్రీ ఫెలోషిప్ ఉంది, రోడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, IVLP ఫెలోషిప్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాల ఫెలోషిప్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియవు. మీ కాలేజీలో ప్రిన్సిపల్స్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, BA, BCom కాలేజీల్లో చెప్పాలి, వాళ్ళు మీకు చెప్పరు. ఎందుకు చెప్పరు? కావాలని కాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలియదు? ప్రిన్సిపల్స్కి తెలియదు. ప్రిన్సిపల్స్కి ఎందుకు తెలియదు? వైస్ ఛాన్సలర్కి తెలియదు. వైస్ ఛాన్సలర్కి ఎందుకు తెలియదు? ఆ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీకి తెలియదు. MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్స్ ఉన్నాయని, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇచ్చే 15 దేశాల్లో స్కాలర్షిప్స్ ఉన్నాయని, ఆ ఇన్ఫర్మేషను మానవ వనరుల మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను ఇట్ షుడ్ పెర్కులేట్ డౌన్ టు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ ఇన్ ఈచ్ స్టేట్. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉంటుంది. ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు, ఆయన కింద సెక్రటరీ గారు, ఆయన కింద బోర్డుకి తెలియాలి. వాళ్ళు వైస్ ఛాన్సలర్కి చెప్పాలి, వైస్ ఛాన్సలర్స్ ప్రిన్సిపల్స్ చెప్పాలి, ప్రిన్సిపల్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చెప్పాలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టీచర్స్ చెప్పాలి, టీచర్స్ స్టూడెంట్స్ చెప్పాలి. వీళ్ళకే తెలియదు, స్టూడెంట్స్ ఏం చెప్తారు? ఇవన్నీ నేను ఏం చెప్తాను? మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలి, తెనాలి మాది, కన్నెగంటి హనుమంతు మా ముత్తాత బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు 1922 February 22. 103వ వర్ధంతి మా ముత్తాత గారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చి. నాకు అమెరికా వెళ్ళి అమెరికాలో 15 యూనివర్సిటీస్లో చదువుకోవడానికి అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కొట్టెళ్ళా. తర్వాత 15 దేశాల స్కాలర్షిప్స్ ఇంకా ఉన్నాయి. జపాన్, సౌత్ కొరియా, నార్వే, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. కరెక్ట్ గైడెన్స్, జెన్యూన్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఏ దేశం కావాలంటే ఆ దేశం మెరిట్ స్కాలర్షిప్ కొట్టి బ్యాంక్ లోన్ తీసుకొని కాదు. రానున్న రోజుల్లో కూడా మేము మీ కాలేజెస్కి వచ్చి ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ మీద మంచి వర్క్షాప్స్ కండక్ట్ చేసి మీకు దిశానిర్దేశం చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఇప్పుడు చెప్పిన స్కాలర్షిప్స్ ద్వారా. థ్యాంక్ యూ అండి. జై హింద్.